ఫ్లోరోసిస్ ఈ పేరు వింటే చాలు నల్గొండ జిల్లా గుర్తొస్తుంది. జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరోసిస్ సమస్య ఎక్కువగా ఉంది. చిన్నపిల్లలు ముసలితనంను అనుభవిస్తూ జీవితంతో పోరాటం చేస్తున్నారు. ఫ్లోరైడ్ బారిన పడి దుర్భర జీవితాన్ని గడుపుతున్న ప్రజలను ఆదుకునేందుకు పోలీసులు మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వాలు మారినా నాయకులు మారినా మునుగోడు నియోజకవర్గ ప్రజల తలరాత మాత్రం మారటం లేదు. నియోజకవర్గంలో ఫ్లోరైడ్ బారిన పడి 20 ఏళ్ల యువకులు కూడా 60 ఏళ్ల వృద్ధులుగా మారుతున్నారు. ఫ్లోరైడ్ ను తరిమి కొట్టేందుకు కృషి చేస్తామని నేతలు హామీ ఇచ్చినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రావటం లేదంటున్నారు జనం. మొత్తం పుల్లు నొప్పులు ఉంటాయి. డాక్టర్ మంచి మందులు ఇవ్వాలి, చూడాలి. పిల్లలకు కూడా అత్యవసరం, పిల్లలకు కూడా ఇప్పుడు మంచిగా చూడాలి. పిల్లల వల్లనే ఫ్లోరైడ్ తో ఇబ్బందులు పడుతున్న తమను సర్కార్ ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. జిల్లాలో మర్రిగూడలో ఫ్లోరిన్ అధికంగా ఉందని గుర్తించిన పోలీసులు మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడాన్ని ఫ్లోరైడ్ బాధిత సంఘం నేతలు స్వాగతించారు. ఫ్లోరైడ్ బాధితులకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీతో పాటు హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరుతున్నారు. అన్ని కాళ్ళ నొప్పులు, మంచినీళ్ళు తాగక కాళ్ళు అన్ని వచ్చినాయి. కేసీఆర్ గారు వచ్చినాక అన్ని చేస్తున్నాడు. ఒక 1500 పింఛన్ ఇస్తే మాకేం సరిపోతుంది? మాకు గింత మందులకు గిట్ట కూడా నల్గొండ జిల్లాలో 59 మండలాలలో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉండేది. దీనికి సాగునీరు, త్రాగునీరు ఇవ్వాలి. అదిలేసి జనమైత్రి కార్యక్రమంలో పోలీస్ శాఖ వారు పెద్ద ఎత్తున హెల్త్ క్యాంపులు పెట్టడం జరుగుతుంది. ఫ్లోరోసిస్ విక్టిమ్స్ కు మరి మెడికల్ ట్రీట్మెంట్ అందించినట్లయితే ఈ సమస్య శాశ్వత పరిష్కారం అవుతుందనేది నా ఉద్దేశము. అందుకనే ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి అనేక సందర్భాల్లో డిమాండ్ చేస్తుంది. సాగునీరు, త్రాగునీరు, వైద్యము ఇవన్నీ చేసినప్పుడు ఈ సమస్య శాశ్వత పరిష్కారం అవుతుంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా జిల్లాలోని మర్రిగూడలో ఫ్లోరైడ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని, దీన్ని అరికట్టేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. మెగా హెల్త్ క్యాంపుతో పాటు పేదలకు వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫ్లోరైడ్ తో పాటు వివిధ రకాల జబ్బులున్న పేషెంట్స్ కూడా హెల్త్ క్యాంపులో టెస్టులు చేయించుకుని ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఫ్లోరోసిస్ విక్టిమ్స్ చాలా మంది ఉన్నారన్న ఉద్దేశంతో జనమైత్రిలో భాగంగా పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా ఈ మెగా మెడికల్ క్యాంప్ ఫ్లోరోసిస్ విక్టిమ్స్ కొరకు ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందులో అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, గైనకాలజీస్, ఆర్థో, తర్వాత ఆప్థమాలజీ, అన్ని డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా మున్ముందు కూడా నల్గొండకి ఉన్న సమస్యలు, ముఖ్యంగా ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్, ఫిమేల్ ఫీటిసైడ్ దేవరకొండ ప్రాంతంలో, దానిపైన కూడా తప్పకుండా జనమైత్రుల భాగంగా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తాము. ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్ ఛాన్స్ మనకు ఉంది. ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్ మనం చేయాలని చెప్పేసి దానికి చాలా మటుకు మనం ఎఫర్ట్స్ పెడుతున్నాము. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరోసిస్ ప్రాబ్లంకి ఆల్రెడీ ఇంతకుముందు చాలా మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇంతకుముందు చాలా స్టడీస్ కూడా జరిగినాయి. అంటే జిల్లా అధికారులు, తర్వాత కొంతమంది ఎన్జిఓస్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే టైం టు టైం గతంలో జరిగినటువంటి స్టడీస్, అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ టైం టు టైం రికమెండేషన్ ఇస్తారు. ఇంప్లిమెంటేషన్స్ కూడా చూసుకుంటారు. తాగునీటి కోసం మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ముందుకు వెళతామన్నారు పోలీసు ఉన్నతాధికారులు.